అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మన బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మా మర్దల్ వాళ్ళది గృహప్రవేశం అయితే ఉంది. ఎక్కడంటే జయదిరుగుట్టల, వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరికీ తెలుసు కదా. ఇక ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. రేపు ఉంది గృహప్రవేశం, మేమైతే ఈరోజు వెళ్తున్నాం. అక్కడ చిన్న చిన్నగా అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇక మా పిల్లలు మా సార్ అయితే ఇప్పుడు వెళ్తున్నారు. నేను అయితే కొంచెం మా అత్తయ్య వాళ్ళని పడి లేట్గా వెళ్తా, కొంచెం షాపింగ్ చేసేది ఉంది. ఆ షాపింగ్ చేసేసి వెళ్తాం ఫ్రెండ్స్. మరి ఓకే, అక్కడ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే జయదిరుగుట్టకు వెళ్ళడానికి అయితే ఇక ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఇక మా అత్తయ్య, నేను, మా తోడికోడలు పిల్లలు అయితే వెళ్తున్నాం. మా పిల్లలు మా సార్ అయితే ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయారు. వాళ్ళు కొంచెం అక్కడ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే వెంటాడు వెళ్తున్నాం. ఇంకా చూడండి, ఇక ఆటోలో మా పిల్లలు అయితే ఆటలు కాదు. ఇంకా మేమైతే బాలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. అదే మా మరదలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. రేపు గృహప్రవేశం కదా. మేము రాగానే అయితే మా మరదలు లేదు, పోయింది షాపింగ్కు. వచ్చే వరకు ఇక రాగానే మాకైతే తలనొప్పి లేస్తుంది కదా. ఇక ఇప్పుడు మనం మర్యాద చేయడం కానీ మనమే చేయాలి, తప్పదు కానీ. ఇక ఒక దాని మీద అయితే పాలు పెట్టేసినాం మా పిల్లలకి. ఇక ఇంకో దాని మీద అయితే టీ అయితే మరుగుతుంది. ఇంకా టీ తాగిన తర్వాత ఇక బయట అక్కడక్కడ అయితే పోయి చూసేసి వద్దాం. ఇక మా తోడుకోవడం చూడండి ఎట్లా తిరుగుతుందో, సోదా చేస్తుంది. మా సన్నీ ఏమో వీడియో తీయమంటే ఏడవైనా వీడియో పిచ్చి అంటున్నాడు. అసలు నేను వీడియో వస్తే తీయట్లేదు. ప్రతిసారి మీకు వీడియో కంటిన్యూ వస్తుంది అంటున్నా కానీ ఆ మాట అయితే నిలబెట్టుకుంటలేదు. స్కూల్కి పోయేటప్పుడు ఇక కంపల్సరీ డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నా. ఆ తర్వాత చూద్దాం. ఇంకా టీ కూడా తాగేసి వచ్చే వరకు ఇక మా బాలు అయితే అందరికీ వెళ్ళి ఫంక్షన్ చెప్పి రావడం అయితే అయిపోయింది. దాని తర్వాత బాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంగారు మైసమ్మ గుడికి అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వద్దామని వచ్చేసినాం. ఇంకా కొబ్బరికాయలు కొట్టి అక్కడ పూజ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరినాము. గుడి అయితే చాలా బాగుంటుంది. అమ్మవార్లు చిన్న ఉంటాయి కానీ ఆ గుడి దగ్గర చెట్టు అయితే చాలా చల్ల గాలి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలా సార్లు చూసే ఉంటారు బాలు వాళ్ళ వీడియోస్లో. ఇంకా ఆ తర్వాత అయితే ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇక తనైతే తెలుసు కదా మనీషా, తనకు కూడా ఛానల్ ఉంది, మా బాలు వాళ్ళ తోడికోడలు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే రేపైతే మా అక్క వాళ్ళ గృహప్రదేశం ఉంది కదా. అయితే మా వదిన వాళ్ళు అయితే ఇద్దరు చూడు, మా వదిన అయితే చింతపండు నానబెడుతుంది. సాంబార్ వేసి మా వదిన ఈరోజు ఎట్లా వేసి వస్తుందాం చూడు. మరదలకి వినిపించే సాంబార్ నాకోసమే సాంబార్ అయితే చేస్తున్నాం. ఇక పొద్దున మనిషి పప్పు చేసిందంట. మా పిల్లలకైతే టమాటా పప్పు అంటే తెలుసు కదా, నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇట్లా టమాటా పప్పు ఉంటే ఏం అవసరం లేదు. నేను చేసిన పప్పు సన్నికి నచ్చిందంట. ఇప్పుడు కూడా అట్లా నువ్వే చేయంటారు. ఆల్రెడీ పప్పుని మీరు తినేసాను అని చెప్తే వాళ్ళు అడారు తినడానికి. ఇంకైతే వంట పని పూర్తయిన తర్వాత ఇక మా బాలు అయితే మాకు మెహందీ ఇచ్చేసి వెళ్ళింది. మెహందీ పెట్టుకోండి వదినా మీరు కూడా అనేసి ఇంకా తను బయటకు వెళ్ళింది. అయితే ఫంక్షన్లో వచ్చేసి ఇంటి లగ్గం కూడా చేస్తారు కదా. అయితే మా సైడ్ ఎట్లా అంటే ఇంటి లగ్గం చేసినప్పుడు అమ్మవారికి అయ్యవారికి పెళ్లి చేస్తున్నాం కదా, అట్లనే పెళ్లి గాజులు కూడా పెట్టించుకుంటారు అనమాట. ఇంకా అట్లనే అందరికీ అయితే పెళ్లి గాజులు అయితే పెట్టించేసారు. ఇంకా మెహందీ పెట్టుకున్న తర్వాత అందరం కూర్చొని అయితే గాజులు అయితే వేసుకుంటున్నాము. అక్కడ మాట్లాడుకుంటా వీడియో తీసినా కానీ చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఫ్యాన్లు కూడా వేసున్నాయి కదా, చాలా సౌండ్ వచ్చినందువల్ల నేనైతే ఆ మాటలన్నీ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంకా అందరం అయితే బాగా చేయి నిండా గాజులు వేసుకొని ఇంకా చాలా మంచిగా ఫొటోస్ కూడా అయితే దిగినాము. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఎప్పుడైనా ఇట్లా చేయి నిండా గాజులు పెట్టించుకున్నప్పుడు భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక అక్కడ ఫంక్షన్ కదా, అదిగోండి మా బాలు అయితే మల్లేష్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 115 సంవత్సరాలు బతకమని ఆశీర్వాదం ఇచ్చిండు. ఇంకా దాని తర్వాత ఇక బయట చల్లగాలికి అయితే కూర్చొని ఇక పిల్లలు మేము అందరికి గ్రీన్ గాజులు బాగున్నాయి కదా అని చూసుకుంటూ ఇక చేతులకు మెహందీ గాజులు చూసుకుంటూ ఉన్నారు అందరూ. ఇంక ఇదండి మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.